బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పలు ఆరోపణలు రావడంతో డీఎస్పీ భావన ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు పట్టణంలో దాడులు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న 6గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 6,28,000 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఒక పాయింట్ నాకు చెప్పాల్సింది ఈ కేసులో, ఈ కేసు మామూలుగా బెట్టింగ్ కేసు కాదు, జస్ట్ రొటీన్ బెట్టింగ్ కేసు ఏం కాదు. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేస్. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎకనామిక్ ఆఫెన్స్ అండ్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ కేసు. దీంట్లో 3085 ఎక్స్టార్షన్, 1112 మేము ఇన్వోక్ చేసాము. దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది, ఎకనామిక్ ఆఫెన్స్ యాంగిల్ ఉంది, సైబర్ క్రైమ్ ఆఫెన్స్ ఉంది. దీంట్లో డీటెయిల్స్ నేను బ్రీఫ్గా చెప్తాను. వన్ పర్సన్, ఒక వ్యక్తి బై నేమ్ జగన్, పోలీస్కి ఈ సర్వేలెన్స్ మేము పెడుతున్నాము. దీంట్లో ఆయనకి పోలీస్కి అప్రోచ్ అయ్యాడు. కొంతమంది వ్యక్తి ఉన్నాడు, నాకు బెదిరించి నా నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా నా ఇవ్వాలి అని చెప్తున్నారు. సో జాబ్ పోయింది. ఆయన కొంతమంది A1, A2, A3 మీకు ఇచ్చిన ప్రెస్ నెట్లో మీరు పేరు చదవచ్చు. A1, A2, A3 దగ్గర వెళ్ళి నాకు ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ జాబ్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ఏదో ఒక చెప్పి వీళ్ళు ఆయన ద్వారా 5 బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు. వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఏం చేస్తాడంటే ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని రోజుల్లో ఏమవుతుంది, ఆయన బ్యాంక్ అకౌంట్స్ అంతా ఫ్రీజ్ అవుతాయి. బ్యాంక్ వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు. డైలీ లిమిట్స్ దాటిన తర్వాత బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం ఫ్రీజ్ చేస్తారు. ఆయన వీళ్ళు A1, A2, A3 A1, A2, A3 మీకు ఇచ్చిన పేరు. A1 ఈజ్ అర్ల చెన్న కృష్ణ, లింగాపురం విలేజ్, ప్రొద్దుటూరు మండల్. A2 ఈజ్ వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇప్పుడే ఒక ఆర్గనైజ్ క్రైమ్లో పార్ట్ అయ్యారు, మేము మీకు చంపిస్తాం, ఎందుకంటే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కావాలి మీ నుంచి. పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం, పోలీస్ దగ్గర వెళ్తే మీకు చంపిస్తానంటే బెదిరించారు. సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో మీ జస్ట్ ఎడ్యుకేషన్ ప్రకారం ఈ కోసం మేము పెట్టాము. వెనకాల కూడా మీరు చూడొచ్చు, కాపీస్ కూడా మీకు ఇస్తాము. దీంట్లో నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఈ అంత ర్యాకెట్ ఎలా నడుస్తుంది. కొంతమంది ఎవరైతే కింగ్ పిన్ ఉంటారు ఆ బెట్టింగ్ ర్యాకెట్ కి, వీళ్ళు ఏం చేస్తారు, కొంతమందికి చేస్తారు నాకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, నాకు ఇచ్చేయండి ఆ బ్యాంక్ అకౌంట్స్, మీకు డబ్బు ఇస్తాను అట్లాంటి చెప్తాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్ కావాలి.